అలా అని 20,000 అడిగాడు, ఇవ్వలేదు. సరే నువ్వు రోజున ఏడుస్తూ బాత్రూమ్కి వెళ్ళి అలా స్క్రీన్ షాట్లు తీసి చిన్న కథ కదిరిదా అయినా నేను చూపించింది కాకుండా మా ఆయన నెంబర్ ఇచ్చేసాను. ఏమని అడిగాడు, మీ ఆయన పరిచయం చేసుకుంటా. బూతులు తిట్టమని కాదు, పని అంతా చేసేసుకుని రూమ్ లోకి వెళ్ళి మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఇంటికి వెళ్ళిపోద్ది, ఈవినింగ్ వస్తుంది. మరి నిన్న ఎప్పుడు చూసుకుంటేది రాత్రి, ఇప్పుడు చూసుకుంటేది రాత్రి చెప్పకుండా వెళ్ళిపోగా అంత డైరెక్ట్ గా వీడియోలోకి వచ్చి ఏంటి డేరింగ్ ఏంటి, నీకు అంత తిట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? నాకు కోపం వచ్చింది తిట్టేసాను. వచ్చిందండి వయ్యారి. సోషల్ మీడియా నాకు తెలియదు. గౌతమ్ అసలు వీడు మన సైడేనా? ఆఫ్ కోర్స్. మరి ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు? ఏడుగురు తర్వాత మీకు అరబీ వాళ్ళు 100 మందిని అంటారు అంటే గవర్నమెంట్ పెంచేద్ది. ఇందులో నీకేం అర్థమైందిరా? కనీసం అలా వదిలేస్తారు, పాలు కూడా ఇవ్వరు, మేమే పెంచుతాం. మీరు ఇస్తారా? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. చెప్పండి. నాకేం తెలుసు, చూపించింది మీరు అంటున్నారు కదా, చెప్పండి. సరే నువ్వు చెప్పాలనుకుని చెప్తారా, నువ్వు ఏం చూపించావు నేను చెప్తాను. చెప్పు. మీరు ఏం అడుగుతున్నారు? ఏంటి అలా మాట్లాడుతున్నారండి? నాకేంటంటే మీరు పిల్లల్ని చూసుకోవాలని వెళ్ళారు, మేడం మిమ్మల్ని చూస్తుంది అన్నారు. నాకు అర్థం కాలేదు సార్. మీరు పిల్లల్ని చూస్తున్నారు, అదేదో డైరెక్ట్ మేడమే పిల్లల్ని చూసుకుంటే మళ్ళీ నీకు అవసరం లేదు కదా అక్కడ. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. నేను వీడియోలు చేశాను, నేను విచారం చేశాను, పాపం చేశాను, జస్ట్ వీడియోలు చేశాను. ఎక్స్పోజింగ్ అంటే ఇష్టం నాకు. అంటే మీకు ఇష్టం, ఇప్పుకొని తిరగడం అంటే మీకు ఇష్టం. గల కారణం ఒక వ్యక్తి మీరు వీడియో కాల్ సంభాషణ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి, చెప్పండి ప్లీజ్. ఆ సంభాషణలో ఆయన స్క్రీన్ షాట్లు వీడియో రికార్డింగ్ చేసి మీ హస్బెండ్ గారికి పంపించడం జరిగింది. గూగుల్లో కత్తర్ పాప ఎక్స్పోజింగ్ వీడియో అని కొడితే ఈ రోజుకి గూగుల్లో కనబడే విధంగా ఏమిటండి మీరు మాట్లాడేది? వీడియోస్ ఉన్నది. ఆ వీడియో కూడా ఇప్పుడు ఉండడం జరిగింది. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే. ప్రామిస్ గా చెప్తున్నాను, చేతబడి చేసి చంపేతాన్ని కొడుకుని అంటున్నాడు. చాలా టార్చర్ పెట్టాడు. ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. ఫైనల్ గా మీరు మరి నేను చూసినట్టు ఉంటుందంటేనే, అవునా మా ఇంటికి వస్తావా, సరే ఎక్కించుకో, మా ఆయన నెంబర్ ఇచ్చేసాను. మీకు ఫోన్ చేసి మీ కొడుకు మీద ఒట్టు మరి ఇప్పుడు వీడియో కాల్ చేయంటే మొత్తం అందరు ఫోన్ నంబర్లు అందరికి వీడియో కాల్ చేస్తూ ఉంటావా? లేదు. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు.